భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. భారత్ యాక్షన్తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రతీకార చర్యలకు పూనుకుంటోంది. ఇప్పటికే భారత్ పాక్ పట్ల పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. 48 గంటల్లో పాక్ పౌరులు, పర్యాటకులు భారత్ను వీడాలని అల్టిమేటం జారీ చేసింది. అందులో భాగంగా పాకిస్తాన్ వీసాలన్నింటినీ రద్దు చేసింది. వారంతా తక్షణమే భారత్ వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ వీసాదారులు మాత్రం ఈ నెల 29 లోపు భారత్ను వీడాలని స్పష్టం చేసింది. భారత్లో ఉన్న పాక్ హై కమిషనర్ను కూడా వెంటనే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. అలాగే భారత్ పాక్ మధ్య రాకపోకలు కొనసాగించే అటారీ బార్డర్ చెక్పోస్ట్ను సైతం మూసివేసింది. మరోవైపు సింధు నదీ జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. ఇలా వెనువెంటనే కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, షేర్ మార్కెట్లు కుప్పకూలాయి. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు ఏకంగా 2% పతనమయ్యాయి. దీంతో పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ మూసివేశారు. భారత్ యాక్షన్తో పాకిస్తాన్ అతలాకుతలమవుతుండగా దాయాది దేశం ప్రతీకార చర్యలకు పూనుకుంటోంది. సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమే అంటోంది. ఈ క్రమంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసివేసింది. భారత్తో వ్యాపార సంబంధాలకు తెగదెంపులు చెప్పింది. అట్టారీ వాఘా బార్డర్ను మూసివేసింది. భారతీయులకు జారీ చేసే సార్క్ వీసాలను సైతం రద్దు చేసింది. ఇటు సైనికులకు సెలవు రద్దు చేసిన పాకిస్తాన్ భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆదేశించింది. పాకిస్తాన్ తీసుకున్న చర్యల్లో ఎక్కువ శాతం దాదాపు భారత్ తీసుకున్న చర్యలనే కాపీ కొట్టింది. సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా తమ దేశంలో పర్యటిస్తున్న భారతీయులకు అనుమతులతో పాటు ఇతర వీసాలకు పాక్ రద్దు చేసింది. భారత్ ముందే నిర్ణయం తీసుకుంది. పాక్లోని హై కమిషన్ కార్యాలయంలోని భారత దౌత్య సిబ్బందిని 30కి తగ్గించింది. అంతకుముందు భారత్ కూడా ఇదే చర్యలు ప్రకటించింది. మోదీ సమావేశంలో అటారీ బార్డర్ను మూసివేయాలని భారత్ నిర్ణయించగా పాకిస్తాన్ సైతం వాఘా బార్డర్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.